వీడి పైన ఎన్ని జన్మల లోపల నాకు కోపం తీరదు అంటానన్నమాట. ఈ జన్మే కాదు ఏ జన్మలో అయినా వాడంటే నాకు కోపం, చిరాకు, వాడి పేరెత్తకు, లేకపోతే వాడిని ఎట్లాగైనా టార్చర్ చేయాలి, ఇబ్బంది పెట్టాలి అనుకున్నవాడు వాడు ఆ ప్రేతం కన్నా ఇంకా అధోగతి అంటే రాక్షసుడు అంటారన్నమాట. ఇలాంటి రాక్షస క్యారెక్టర్. రాక్షసుడు టూ మచ్ అయిపోయింది. ఏదైనా ఒక విషయంలో ద్వేషం గాని, ఆ ప్రేతానికి సంబంధించింది గాని ఇంకెక్కువ అయిపోయింది అనుకోండి. రాక్షస క్వాలిటీ అన్నమాట. ఎవరికైతే కొంతమందికి మాట్లాడితే కోపంలో తిట్టేస్తుంటే అది ఒక ప్రేతం అన్నమాట. కోపంలో కొట్టాలి అనిపించి కొట్టడం అవి చేస్తున్నారనుకోండి అది రాక్షస క్వాలిటీ. ఓకే. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ బాడీ తోటే చేయాలనిపిస్తది ఏదైనా. మాట్లాడితే చనిపోదన్నమాట వాళ్ళకి. నెట్టేయడం గాని, కొట్టాలనిపించడం గాని, స్ట్రాంగ్‌గా అడ్జెస్ ఉన్నాయంటే వాళ్ళకు ఆ రాక్షసుల వైపుగా వెళ్తున్నట్టుగా బాగా ఎక్కువగా అంటే అది కూడా అంటే ఎక్కువ సేపు కొట్టాలి, ఇంకా ఎక్కువ సేపు చేయాలంటే ఏదో ఒకటి ఒక చెంప మించి ఒకటి కొట్టేసి అలా కాదన్నమాట. వాడికి ఇంకా ఈ జన్మదంతా కొడుతూనే ఉండాలి. అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయనుకో వాళ్ళు రాక్షసిగా వెళ్తున్నట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. ఓకే.